వెనకాల కనిపిస్తుంది కదా స్కూల్. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదివాను. కామెడీ ఏంటంటే వీడియో తీస్తుంటే మా ప్రిన్సిపల్ మేడం గారు సడన్ గా వచ్చారు. ఎలా ఉన్నావు అని చెప్పి అడిగారు. ఆటోమేటిక్ గా తెలియకుండానే 2 చేతులు అలా కట్టేసుకొని మేడం ముందు నిలబడిపోయాను. మనం ఎంత పెద్ద అయినా, మనకి పెళ్లి పిల్లలు ఉన్నా, మనం ఏ స్టేజ్కి వెళ్ళినా అదేంటో మన గురువులు అని పిలువబడేటువంటి వాళ్ళని చూసినప్పుడు ఆ మర్యాద అన్నది అలా తెలియకుండానే వచ్చేస్తుంది. ఈ స్కూల్ అయితే నేను నా చావు వరకు మర్చిపోలేను. ఈ కేవీఆర్ పబ్లిక్ స్కూల్ పాత గుంటూరు సుద్దపల్లి డొంక ఏరియాలో ఉంటుంది. అప్పుడు ఒక్క స్కూలే, ఇప్పుడు 3-4 సంస్థలు ఉన్నాయి. మా డైరెక్టర్ గారు శ్రీనివాసరావు గారు చాలా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి పైకొచ్చారు. ఆయనకి కష్టం విలువ అంటే తెలుసు. నా పరిస్థితి బాగోలేనప్పుడు, నేను 10th క్లాస్ కూడా చదవలేని పరిస్థితుల్లో ఉండి ఇంట్లో ఉన్నప్పుడు, నువ్వు ఫీజు కట్టకపోయినా పర్వాలేదు, నీలాంటి స్టూడెంట్ నాకు కావాలి, నువ్వు కంపల్సరీ రావాల్సిందే అని చెప్పి మా నాన్నని ఒప్పించి కన్విన్స్ చేసి నన్ను 10వ తరగతి చదివేటట్టు చేసినటువంటి క్రెడిట్ ఈ కేవీఆర్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ గారు శ్రీనివాసరావు సార్ గారు, ఆయనకి మరియు మాధవీలత మేడం గారికి ప్రిన్సిపల్, వీళ్ళిద్దరికే చెల్లుతుంది. వీళ్ళ రుణం నా చావు వరకు నేను తీర్చుకోలేను. ఈరోజు చాలా మంది వీడియోలో నువ్వు తెలుగు బాగా మాట్లాడుతున్నావు అంటారు. దానికి కారణం ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి ఈ కేవీఆర్ పబ్లిక్ స్కూలే. వీళ్ళే నాకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్ని భాషలు ఎంతో కేర్ తీసుకొని నేర్పించారు. ఈరోజు నేను నా వీడియోలో తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడటానికి ఒకే ఒక్క కారణం నేను ఈ స్కూల్లో చదవటం. యాక్చువల్ గా టీచర్స్ డే అంటే కోఇన్సిడెన్స్ గా ఈ వీడియో తీయటం కూడా జరుగుతూ ఉంది. మరి మీరే స్కూల్లో చదివారో, మీకు నచ్చినటువంటి టీచర్ ఎవరో కామెంట్ చేయండి. నాకు కేవీఆర్ సార్ అని ఉండేవాళ్ళు. ఆయన నాకు తెలుగు అద్భుతంగా నేర్పించారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి టీచర్ కూడా ఇష్టం. వాళ్ళందరూ ఎంతో శ్రద్ధ తీసుకొని కేర్ తీసుకోబట్టే నేను ఈ రోజు ఇంత జ్ఞానంగా మాట్లాడగలుగుతూ ఉన్నాను. ద క్రెడిట్ ఓన్లీ గోస్ టు కేవీఆర్ పబ్లిక్ స్కూల్. ఫీజు కూడా రీజనబుల్ గా తీసుకుంటారు. పరిస్థితిని బట్టి ఎక్కువైతే డిమాండ్ చేయరు. ఒకవేళ మీరు పాత గుంటూరు ఏరియాలో ఉండేటట్లయితే ఈ స్కూల్ ని, కేవీఆర్ పబ్లిక్ స్కూల్ ని ఒకసారి విజిట్ చేసి ప్రైజెస్ కనుక్కోండి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎప్పుడో 2009లో 2010లో 10th క్లాస్ కంప్లీట్ చేశాను. ఇప్పటికి కూడా నా పేరుతో సహా గుర్తుంచుకొని ఏరా ఆటో తోలుతున్నావా అని చెప్పి చాలా చక్కగా పలకరించారు మేడం గారు. థ్యాంక్ యూ మేడం. మీరు సార్ గారు లేకపోతే ఆ 10th కూడా నాది కంప్లీట్ అయ్యేది కాదు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదు. జీవితాంతం మీరంటే కృతజ్ఞతగా ఉండటం తప్ప. ఉంటాను మేడం. మీరే స్కూల్లో చదివారో కామెంట్ చేయండి. మీకు నచ్చిన టీచర్ ఎవరో కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి అన్నట్లు హ్యాపీ టీచర్స్ డే అంట.